నిలబడినవాడు. సౌలు రాజుతో సహా మిగతా అందరూ అభిషేకమైన వాడికి అభిషేకింపబడిన వారైనప్పటికీ నాకు మహిమ కలుగుగాక. ఈ సాయంకాల వేళ దేవుని వాక్య నిమిత్తమై కూడుకున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వారమంతా మరి అదే రీతిగా లాక్డౌన్స్ పరిస్థితుల్లో మనం అందరూ ఉండిపోయాం. అయితే దేవుని మహాకృపను బట్టి మరొకసారి కుటుంబంగా కూడుకొని దేవుని స్తుతించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుబట్టి చేతిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినాల్లో మరి ఈ వాక్యం లైవ్లో రాలేకపోయిన కారణం ఏంటంటే, మొదటిగా మన సరైన ఎక్విప్మెంటు లేదు, మనకున్న ఎక్విప్మెంటు సరిపోదు. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి మరి ఈ రోజున లైవ్లో రావడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. గమనించండి ప్రియమంది ఏం బిడ్డలారా, మరి లైవ్ రావాలంటే చాలా ప్రయాసంతో కూడుకున్నది. మరి సరైనటువంటి ఎక్విప్మెంటు అనగా కెమెరా కానీ, తర్వాత మన ల్యాప్టాప్లు అవన్నీ కూడా సరైన పరిస్థితుల్లో మనకు ఉండాలి. కానీ సంఘము విశ్వాసులు కృంగిపోకూడదని దేవుని వాక్యం వినాలి, తమ బలపరచుకునే ఉద్దేశంతో ఒక స్కెలిటన్ విధంగా దీన్ని మనం ప్రారంభిస్తున్నాము. మరొకసారి ప్రార్థన చేయండి. మీలో చాలామంది ప్రతిరోజు దేవుని వాక్యం వినాలని ఎంతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని ఎంత కనిపెట్టుకున్నారు. ఆయన వాక్యం కూడా కనిపెట్టుకున్న వారిని దేవుడు మేము దీవించును గాక. హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మనతో నా స్తోత్రం మరొకసారి భాషకు వస్తున్నాం. ప్రభా, మాకందరికీ ఆయుష్కాలం పొడిగించి ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధిలో చేరి నేను స్తుతించే కృప మాకు ఇచ్చిందిగా స్తోత్ర. 10 దినాలు మీకు శ్రమలు ఉంటాయన్నారు. ఈ 10 దినాల కాలంలో ప్రభా, శ్రమల మధ్యలో కూడా నేను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ, నేను ఆమెను మాయంపరిచే కృప మా అందరికీ ఇచ్చినందుకు వందనాలు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేకపోయినా నీ సన్నిలో కూడుకొని కుటుంబంగా ఒకరి ముఖాలు చూసుకుంటూ నేను స్తుతించడానికి ఆరాధించడానికి మా అందరికి ఇచ్చిన తరుణకే నీకు స్తోత్ర. ప్రభు, ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరచండి, నీ నామాన్ని మాయం తెచ్చుకోండి. మీరు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఎవరు కూడా కృంగిపోకుండా, ఎవరు కూడా విడబడకుండా, ఎవరు కూడా వారు తమ యొక్క పరిస్థితులను బట్టి వెనుకంజ వేయకుండా ప్రతి ఒక్కరిని నీ యొక్క కృప చొప్పున లేవనెత్తి నీ నామాన్ని మాయం తెచ్చుకొని కోరుతున్నాను. చెప్పబడుతున్న వాక్యాన్ని మీరు పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, అభిషేకించి అది మాకు ఆశ్చర్యకరంగా సంఘానికి, కుటుంబాలకి దీవెనకరంగా ఉన్నట్లుగా కార్యం చేసి గణపరిచి మాయం పదమని వేసిన అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులరా, దేవుని వాక్యం వినడానికి మనం సిద్ధపడదాం. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వాక్యం మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. మరి పరిస్థితులు కృంగిపోయినప్పుడు, పరిస్థితుల మధ్యలో కృంగిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్ ఏమిటో అక్కడ వాక్య భాగంలో చెప్పబడుతుంది. 17వ అధ్యాయము 32వ వాక్యము. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. నీ దాసుడైన నేను. చాలు. ఇక్కడ దావీదు చెప్పిన మాట మనం వింటాం. సిట్యువేషన్ ఏమిటయ్యా, పరిస్థితి ఏమిటి, బ్యాక్గ్రౌండ్ ఏమిటని గమనిస్తే ఇశ్రాయేల్ ప్రజలందరి మీదకి
ఒక గొప్ప ప్రమాదము ఆపద ముంచుకొచ్చింది. గొలియాతు అనేటువంటి ఒక ఫిలిస్తీయుడు వాడి యొక్క భుజబలాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజల్ని కవ్విస్తూ రెచ్చగొడుతూ వారికి పరిస్థితిగా మనం గమనిస్తాం. మీలో ఎవడైనా ఉన్నాడా, నాతో పోట్లాడడానికి మీకు ఎవరికైనా ధైర్యం ఉందా అనే పరిస్థితుల్లో నిలబడి 40 దినాలు ప్రతిరోజు ఆ యొక్క దండు మధ్యలో అటు ఇటు తిరుగుతూ వారితో ప్రగల్భాలు కలుపుతూ వారి మనసు కృంగేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ బాలుడైనటువంటి దావీదు వారి తండ్రి గారి పంపించిన పని మీద వస్తాడు. అక్కడికి మీ నాన్నల దగ్గరికి వెళ్ళరా, వాళ్ళకి ఆహారం తీసుకుని వెళ్ళు, వారికి మాత్రమే కాక అక్కడ సహస్రాధిపతికి కూడా ఆహారం తీసుకెళ్ళమని వారి తండ్రి గారు ఇచ్చి పంపించినప్పుడు తను వచ్చినప్పుడు చూస్తున్నాడు. అక్కడ ఇరుపక్షముల వారు యుద్ధదండు తీరి ఒకరి ఏళ్ళ ఒకరు పోట్లాడికి సిద్ధమవుతున్న పరిస్థితుల్లో తను తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలు ఒకనికి అప్పచెప్పి అక్కడికి వెళ్ళి అడుగుతాడు, ఏమిటి పరిస్థితి అని. వారి పరిస్థితి చూసిన తర్వాత అతను అనే మాట ఏంటంటే, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవముగల దేవుని ఎదుర్కోవడానికి వాడే మాత్రపు వాడు. మరొకసారి చదువుదాం ఆ మాట. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనసును కృంగా నిమిత్తము లేదు. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనసును కృంగా నిమిత్తము లేదు. ఎందుకయ్యా మనసు కృంగిపోయిందంటే, వాడు ఆజానుబాహుడిగా ఉన్నాడు, బలశాలిగా ఉన్నాడు. వాడి యొక్క పరిస్థితి చూసినట్లయితే ఆ భయంకరమైన రూపాన్ని చూసి జడుచుకొని భయపడి పారిపోతున్న పరిస్థితుల్లో ఉంటున్నారు. అయితే దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే దావీదు అభిషేకింపబడిన వాడిగా మనం చూస్తాం. 16వ అధ్యాయంలో ఎప్పుడైతే మరి యాజకుడైనటువంటి సమూయేలు వారింటికి వచ్చినప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారంగా యెషయా కుమార్ నా కొరకు అభిషేకించు, రాజుగా చేయడానికి అభిషేకించు అని చెప్పినప్పుడు అక్కడికి వచ్చి చూసినప్పుడు ఎవరి కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నట్టుగా తనకు కనిపించలేదు. అయితే యెషయాను అడుగుతాడు, వీరేనా, ఎవరైనా ఉన్నారంటే కడసారి ఒకడు ఉన్నాడు, వాడిని పిలిపించు అనగానే దావీదుని పిలిపిస్తారు. దావీదు అప్పుడు మనం గమనిస్తాం 16వ అధ్యాయంలో దావీదు ఎర్రటివాడును చక్కని నేత్రము గలవాడును. 16వ అధ్యాయము 12వ వాక్యం. దావీదు అతడు ఎర్రనివాడును చక్కని నేత్రము గలవాడును చూచుటకు సుందరమైన వాడుగాను ఉండెను. గమనించినట్లయితే దేవుడు అతను అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతనే అభిషేకించు. దావీదు జీవితంలో మొట్టమొదటిగా ఆ యొక్క ఆజానుబాహుడైనటువంటి గొలియాతును ఎదుర్కోవడానికి కారణం ఏమిటంటే, వీరిని చూసినప్పుడు అతని మనసు కుంగలేదు.
సౌలు రాజుతో సౌలు రాజు, అతని సేనాధిపతులు, సహస్రాధిపతులు ధైర్యవంతులైన వారు ఉన్నప్పటికీ వారి మనసు కృంగిపోయింది. కానీ దావీదు మనసు కృంగలేదు. కారణం ఏంటంటే దావీదు ఆత్మ చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత కోరుకున్నవాడు. మరో చోట దావీదుకి చెప్పిన మాట అంటే నా హృదయానుసారుడు అనే మాట మనం గమనిస్తాం. వాక్యంలో నా ప్రియమైన సోదరి సోదరా, నీ మనసు ఈరోజు కృంగిపోతుందా? నీ పరిస్థితులను బట్టి, నీవు ఎదుర్కొనేటువంటి సమస్యలను బట్టి, నీకున్నటువంటి అనేకమైనటువంటి రోగాల్ని బట్టి, లేక నిందలు అవమానాలను బట్టి నీ మనసు కృంగిపోతుందా? ఇక్కడ దావీదు అంటాడు, ఎవని మనసు ఈ ఫిలిస్తీని బట్టి కృంగా నిమిత్తము లేదు. ఎందుకు దావీదు కృంగిపోలేదు, ఎందుకు మిగతా వాళ్ళు కృంగిపోయారు అంటే, దావీదు అభిషేకబడినవాడు, అభిషేకంలో నిలబడినవాడు. సౌలు రాజుతో సహా మిగతా అందరూ అభిషేకమైన వాడికి అభిషేకబడిన వారైనప్పటికీ, దేవుని వాక్యం వింటున్నప్పటికీ కూడా వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ బలులు అర్పిస్తున్నప్పటికీ కూడాను దేవునికి వారి హృదయం దూరంగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. వారు కేవలం నోటితోనే దేవుని స్తుతిస్తున్నారు, కానీ హృదయము దూరముగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. కానీ దావీదు అలా కాకుండా అనుదినము దేవుని స్తుతించేవాడుగా, దేవుని భయభక్తులు కలిగిన వాడుగా, దేవుని వాక్యం తన హృదయంలో ఉంచుకున్నవాడుగా మనకి కనిపిస్తాడు. అందుకనే దావీదు హృదయము కృంగిపోలేదు. కృంగిపోయినట్టు వాడు ఇతన్ని కృంగిన వారిని లేవనెత్తగలడు. ఎవని మనసు ఈ ఫిలిస్తీన్ నిమిత్తము కృంగ నిమిత్తము లేదు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈ రోజున మనం ఉన్న పరిస్థితుల మధ్యలో ప్రేమ దేవుని బిడ్డ, ఈ కరోనా వైరస్ని బట్టి నీ మనసు కృంగిపోతుందా? ఇప్పటికే మరి అనేక దినాలు మేము ఇంట్లోనే ఉండిపోయాము, బయట ప్రపంచం చూడలేకపోతున్నాం, మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని కృంగిపోతున్నావా? లేక నీ ఉద్యోగ విషయంలో ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని కృంగిపోతున్నావా? నీకు జీవితంలో నీ యొక్క ఆలన పాలన ఎవరు చూస్తారని మనసు కృంగిపోతున్నావా? నువ్వు పరిస్థితులు ఎదుర్కొన్నావు కనుక నేను ఎదుర్కోలేను అని కృంగిపోతున్నావా? నీ మనసు ఏ విధంగా కృంగిపోతున్నదో ఒకసారి నువ్వు గమనించు. ఇక్కడ దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, ఈ ఫిలిస్తీన్ నిమిత్తము ఎవని మనసు కృంగ నిమిత్తము లేదు. నేను ఇదే మాట చెప్తున్నాను, జరుగుతున్నటువంటి ఈ కరోనా వ్యాధి బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు. మనము ఇళ్లలో తలుపులు వేయబడి ఉండడం చేత ఎవరు కృంగ నిమిత్తం లేదు. దేవుడు ఇచ్చిన మంచి అవకాశంగా భావించి, ఇంతకుముందైతే దేవుని సన్నిధికి వచ్చి కుటుంబంగా మన దేవుని స్తుతించడానికి ఎన్నో అవసరపడి ఉంటాం, ఎంతో దూర ప్రాంతం రావాల్సి ఉంటుంది, సకాలం రాలేక, ఒక సమయానికి మనం పాటించలేక అదరాబదా పరిగెత్తుకుంటూ మన మనసు కృంగిన పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చామేమో. ఈ రోజున కూడా అదే స్థితిలో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నామేమో నాకైతే తెలియదు. కానీ ఎటువంటి పరిస్థితులైనా కూడా నీ మనసు కృంగ నిమిత్తం లేదు. ఈ ధైర్యము దావీదుకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, మొదటిగా అతను అభిషేకించబడినవాడు కనుక వచ్చింది. ఈ రోజున పరిశుద్ధాత్మ చేత ఎవరైతే అభిషేకింపబడతారో వారికి ఎక్కలేని ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యమే వారి మనసు కృంగుదల లేకుండా దేవుని వైపు వారి హృదయము వారి మనస్సు ఎత్తుకొని దేవుని వైపు చూసేట్టుగా చేస్తుంది. అపోస్తలకార్యం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, మరి వారందరూ ఏక మనసులై ఒక చోట కూడుకుంటారట. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, హఠాత్తుగా 2వ అధ్యాయము 2వ వాక్యం మనం గమనిస్తే, అపోస్తలకార్యం 2వ వాక్యంలో
అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము ఆకాశము నుండి అకస్మాత్తుగా ఇల్లంతయు నిండెను. చూసి మీరు గమనించినట్లయితే ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుండి అకస్మాత్తుగా ఆ ఇల్లని నిండింది. 1వ అధ్యాయం 8వ వాక్యంలో పైనుండి శక్తి మీ మీద, పైనుండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుకున్నప్పుడు నీ మనసు కృంగదు, నీ శరీరం కృంగిపోదు, నీ హృదయం కృంగిపోదు. కనుక ఇక్కడ గమనించినట్లయితే వీరందరూ భయపడి, ఈ అపోస్తులందరూ కూడా భయపడి ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారందరి మీదకి వారున్న గది అంతా నిండిందట, అప్పుడు ఒక ధ్వని ఆ ఇల్లంతే నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి 4 విభాగం పడి వారు ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి, దేవుని స్తుతించురి. ఇప్పుడు మీరు పరిస్థితులు ఎలా ఉన్నారంటే కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారు, ఏం చేస్తామో ఎరగని స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఎప్పుడైతే ఆ ఇల్లంతయు ఆ వేగంగా వీచే బలమైన గాలి ఒక శబ్దము ఆ ఇల్లంతా నిండిందో వెంటనే మనం గమనిస్తున్నాము, అగ్ని 4 విభాగం పడి వారు ఒక్కొక్కరి రాలగా ఏం జరిగిందయ్యా అంటే అందరూ పరిశుద్ధాత్మ నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడిన శక్తి కాదు, కానీ పరిశుద్ధాత్ముడు వారి మీద దిగి వచ్చినందువలన, పరిశుద్ధాత్ముడు వారిలో వచ్చినందువలన వారు నిర్భయంగా మాట్లాడసాగిరి. కనుక ఈ సాయంకాలం వేళ ప్రియమంది వెళ్ళరా, నేను గమనించే విషయం ఏంటంటే నీ కృంగుదలకి నీకు మంది ఏంటంటే, నీ కృంగుదల నుంచి బయటికి రావాలంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపబడతావో ఆ పరిశుద్ధాత్మ నింపబడడం మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ నిలిచి ఉండాలి. మరి దావీదు జీవితంలో దావీదు పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. అయితే అంతకుముందు మనం గమనించినట్లయితే మరి రాజు అయినటువంటి సౌలు రాజుగా చేయబడక ముందే పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా మనం చూస్తాం. కానీ పరిశుద్ధాత్మ నింపబడిన వాడు పరిశుద్ధాత్మకు నిలబడలేదు, పరిశుద్ధాత్మకు లోబడలేదు, పరిశుద్ధాత్మ చెప్పిన మాటకి ఎదురు తిరిగినట్టుగా మనం చూస్తాం. కనుక పరిశుద్ధాత్మ తను విడిచి వెళ్ళినట్టుగా కూడా మనం చూస్తాం. అందుకనే అతని జీవితంలో భయము, బెదురు, వణుకు పరిస్థితులను చూసి కలిగింది. ఈరోజు నువ్వు భయపడుతున్నావు పరిస్థితులను చూసి, ఈరోజు పరిస్థితులను చూసి భయపడుతున్నావు. కారణం ఏంటంటే నువ్వు రక్షణ పొంది ఉండొచ్చు, దేవుని సన్నిధికి వస్తుండొచ్చును, బాప్తిసం పొంది ఉండొచ్చును, లేక నువ్వు పరిశుద్ధాత్మను కూడా పొందుకొని ఉండొచ్చును, పరిశుద్ధాత్మలో దేవుని స్తుతిస్తుండొచ్చును. కానీ ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా, నీ మీద నిలిచి ఉన్నాడా అనే సంగతి నువ్వు గమనించినట్లయితే పరిస్థితులను బట్టి నీ మనసు కృంగదు. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనును వాడిని పూర్ణ శాంతి కలవని చేస్తాననే మాట మనం చూస్తాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి కలవనిగా చేస్తామని దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. నీ మనస్సు ఆయన మీద ఆనుకుందా? నీ మనస్సు పరిస్థితుల మీద ఆనుకొని ఉందా? నీ మనస్సు దేవుని మీద ఆనుకుందా? మనస్సు దేవుని మీద ఆనుకోను. ఎవని మనస్సు నీ మీద ఆనుకొను అంటే ఎవడైతే పరిశుద్ధాత్మ నింపబడి ఆ పరిశుద్ధాత్మత దేవుని శక్తిని గ్రహించి దేవుని యందు ఆనందిస్తాడో, ఆ దేవుని మీద ఆనుకుంటాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆరాధిస్తాడో వాని మనసట కృంగిపోదట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ మనసు కృంగిపోవడానికి కారణం ఏమిటంటే నీవు దేవుని మీద ఆనుకోలేదు. మనుషుల వైపు ఆనుకున్నావు, పరిస్థితుల వైపు ఆనుకున్నావు, నీ చుట్టుపక్కల పరిస్థితులు ఆనుకొని కూర్చున్నావేమో. మరొక్క మాట మనం గమనించినట్లయితే దావీదు జీవితంలో దావీదు అంటాడు, ఇదిగో ఎవని మనసు ఈ ఫిలిస్తీని బట్టి ఈ ఎవని మనసు కృంగ నిమిత్తం లేదు. ఎందుకంటే తనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే మొదటిగా తన అభిషేకమైనవాడు, రెండవది దేవుని స్తుతించినవాడు, మూడవదిగా గమనిస్తే అంటాడు తను ఈజ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ హ్యావింగ్
ది పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏమిటాడంటే దావీదుని నిలబడి, అరే నువ్వు పోయి యుద్ధం చేస్తావా, నువ్వు బాలువే అంటే అప్పుడు అంటాడు, అలా అనొద్దు రాజా, నా జీవితంలో జరిగినటువంటి సంఘటన మీకు చెప్తానంటూ నేను నా గొర్రెలను కాస్తుండగా ఆ యొక్క అరణ్య ప్రాంతంలో ఒకసారి అయితే ఒక ఎలుగుబంటి వచ్చింది, ఇంకోసారి అయితే ఒక సింహం వచ్చింది. ఆ సింహము నా యొక్క మందలో నుంచి ఒక గొర్రె పిల్లని నోట కరుచుకొని వెళుతూ ఉండగా నేను పరిగెత్తికి వెళ్ళి దాన్ని తరిమి దాన్ని పట్టుకొని ఆ నోట్లోంచి ఆ యొక్క మేక పిల్లను నేను విడిపించి దాని యొక్క దవడ పట్టుకొని చీల్చి దాన్ని చంపేశాను అంటాడు. ఎంత ధైర్యం అండి! ఈ రోజున నీకున్న పరిస్థితుల్లో నువ్వు చీల్చి చెండాడగలవా? వాటిని చూసి పారిపోతున్నావా? చేతిలో ఆయుధం లేకుండా, ఎటువంటి పరిస్థితుల్లో సహాయం లేకుండా ఆ దినాన తను అంటున్నాడంటే, తను ఏమన్నాడే, నేను పరిగెత్తికి వెళ్ళి ఆ నోట కరుచుకున్నటువంటి ఆ యొక్క గొర్రె పిల్లని విడిపించి, మీరు ఒక్కొక్క మాట గమనిస్తే, నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుంచి ఆ గొర్రెని విడిపించి అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. హల్లెలూయా! అది పరిశుద్ధాత్ముని కలిగించేటువంటి ఒక గొప్ప క్రియ. ఎవరైనా రావచ్చు, నీ మీదకి ఏదైనా రావచ్చు, సాతాను రావచ్చు, పరిస్థితులు రావచ్చు, లేక కరోనా వల్ల భయం రావచ్చు, ఏదైనా కానీ నీవు పరిగెత్తికి వెళ్ళగలుగుతున్నావా? వడివడిగా పరిగెత్తేటువంటి శక్తి నీకుందా? వేగంగా పరిగెత్తే శక్తి నీకుందా? వాటిని చూసుకుంటే ఒక మూల ముడుచుకొని చేతులు ముడుచుకొని కూర్చున్నావా? అయ్యో నేనేం చేయాలి అనే వాపోతూ నీ మనసు కృంగిన పరిస్థితుల్లో, ఏమీ చేయలేని స్థితిలో నీ మనసు కృంగిన స్థితిలో ఉందా? లేక దావీదు వలెయట, దావీదట చూశాడట, ఆ మందలోంచి ఒక గొర్రె పిల్లని అది నోట కరుచుకొని వెళ్ళిందట. వెళ్ళేదాకా తను చూస్తూ ఉండలేదండి, దాని వెంట పరిగెత్తినట్టుగా మనం చూస్తాం. నేను పరిగెత్తికి వెళ్ళి దాన్ని పట్టుకొని దాని నోటి నుంచి ఆ గొర్రె పిల్లని విడిపించి, ఎంత చూడండి, దాన్ని కొట్టి చంపి. హల్లెలూయా! ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ శక్తి? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? మిగతా వాళ్ళు అయితే కృంగిపోయి ఉంటారు, అయ్యో పోతే పోయిందిలే, ఒక గొర్రె పిల్లే కదా పోతే పోయిందని. ప్రభువైన యేసుక్రీస్తు తప్పిపోయిన వారి గురించి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. తప్పిపోయిన గొర్రెల గురించి 100 గొర్రెలు ఉన్నా కూడా అందులో 99 గొర్రెలు, ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను ఒక పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె గురించి తాను పరిగెత్తుకుని వెళ్ళి ఆ యొక్క అడవిలో లేక ఆ ముళ్ళ మధ్య, ఆ పొదల మధ్య మరి ఎంతో దీనంగా అరుస్తున్నటువంటి ఆ గొర్రె పిల్లల కొరకై తను వెళ్ళి చేతులు చాపి ఆ గొర్రె పిల్లని విడిపించి తెచ్చినట్టుగా నన్ను సాతాను శక్తుల నుంచి, లోకపు పరిస్థితుల్లో నుంచి, అంధకార క్రియల్లో నుంచి ఇరుక్కున్న మనల్ని ఆయన విడిపించి లేవనెత్తాడు. హల్లెలూయా! కనుక మనం భయపడనక్కర్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో తాను అప్పచెప్పుకునేది ఎందుకయ్యా అంటే, అదిగో నీవు ఆ యొక్క సింహపు నోట చిక్కబడకుండా ఉండడానికి. మనం చూస్తాము, వాడు గర్జించు సింహం వలె ఎవని మింగుదమా అని తిరుగుతూ ఉన్నాడని మాట చూస్తాం. ఈ రోజున నువ్వు గమనిస్తున్నావు లేదో, గర్జించు సింహం వలె నీకు కనిపించుకుని వాడు తిరుగుతున్నాడు. ఈ కరోనా వైరస్ మన కళ్ళకి కనిపించట్లేదు. చాలామంది పరీక్షలు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వైరస్ వస్తుంది ఏంటి, కంటికి కనిపించే సూక్ష్మమైనటువంటి ఆ యొక్క దాని గురించి భయపడుతూ ఉండగా, మరి జీవముగల దేవుని నీ పక్కన ఉన్నాడని, ఆ జీవముగల దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడని, ఆ జీవముగల దేవుని ద్వారా నువ్వు రక్షింపబడుతున్నావని సంగతి ఎరిగి నీవు మరి కృంగిపోతున్నావా, లేక అందుకు దేవుని స్తుతించగలుగుతున్నావా? ఒక మైన్యూట్ ఈ జీవం గురించి, ఈ మైన్యూట్ దాని గురించి కింద పడితే ఒక
మ్యాక్సిమం ఒక 30 నిమిషాలు లేకపోతే ఒక ఒక 3 గంటలు రాలిపోయేటువంటి దాని గురించి భయపడుతున్నావా? లేక నీ కొరకు తన ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆ శిలువలో చనిపోయి పాతిపెట్టి తిరిగి లేచి నీ కొరకు ఆ తండ్రి కుడి పార్శ్వన కూర్చుండి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసయ్యని బట్టి నీవు ధైర్యం తెచ్చుకుంటున్నావా? ఈరోజు మనం గమనించాల్సిందంటే అందుకే అంటాడు దావీదు ఎవని మనసు ఈ ఫిలిష్తీయుని బట్టి కుంగ నిమిత్తం లేదు. కారణం ఏంటో తెలిసే, అతను గుర్తుపడుతున్నాడు ఈ ఫిలిష్తీయుడు ఎవడో. మిగతా వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. అతని ఆజానుబాహుం చూసి, అతని ఆకారం చూసి, అతను మోసుకునేటువంటి ఆ యొక్క బల్యాన్ని చూసి, ఆ ఖడ్గాన్ని చూసి, లేక అతని యొక్క వస్తు సామాన్ని చూసి, ఆ శిరస్థానమట ఇత్తడి శిరస్థానం చేయబడింది, ఇత్తడి శిరస్థానం చూసి, రకరకాల వాటిని చూసి మిగతా వాళ్ళు భయపడుతున్నారు. కానీ దావీదు హృదయంలో భయం అనేది ఎక్కడ లేదు. కారణం ఏంటంటే తను అవుట్వర్డ్ థింగ్స్ చూడలేదు, ఎక్స్టర్నల్ థింగ్స్ చూడలేదు. తను చూసిందంటే ఎవడు నన్ను ఎదిరిస్తున్నాడంటే ఎవడట? సున్నతి లేని ఫిలిష్తీయుడు. హల్లెలూయా! నువ్వు ఎప్పుడైతే గుర్తుపడతావో నీ మీదకి వచ్చేటువంటి ఏ అంధకార శక్తులైనా లేపబడినా ఏ పరిస్థితి అయినా అది సున్నతి లేనిది అనగా దేవుని యొక్క రక్తము చేత కడగబడినటువంటిది. ఈ యొక్క వైరస్ అది దేవుని ఏర్పాటు చెప్పిన వచ్చింది కాదని కనుక నువ్వు గుర్తించగలిగితే, చాలామంది అనుకోవచ్చు దేవుడు పంపించింది మాకు శిక్షగా పంపించారేమో. ఉంటే ఉండొచ్చు, అది నీకు కాదు శిక్ష, దేవుని బిడ్డలకు కాదు అది శిక్ష. దేవుని బిడ్డలకి ఏ శిక్షా విధి లేదు. కాగా దేవుని యందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. కనుక ఆ శిక్షకు నేను పాత్రం కాము. ఆ సంగతి గమనిస్తే నీ మనసు కృంగిపోదు. ఈ సాయంకాలం వేళ నీ మనసు ఎందుకు కృంగిపోతుందో గమనించు. నీవు మొట్టమొదటిగా మరి బాప్తిస్మం ధరించున్నట్లయితే మనం చూడగలిగితే సున్నతి లేని ఫిలిష్తీయుడు, సున్నతి హృదయమందు సున్నతి కలిగి ఉండాలి, కానీ బాహ్యమైన సున్నతి పొందినవాడు సున్నతి కాదని దేవుని వాక్యం మనం చూస్తాం. బాహ్యమందు సున్నతి వేరు, హృదయమందు సున్నతి వేరు. వీరందరూ కూడాను సౌలు రాజుతో సహా వారందరూ బాహ్యమందు సున్నతి పొందిన వారే, కానీ దావీదు మాత్రమే హృదయమందు సున్నతి పొందినవాడు. కనుకనే తన హృదయానుసారుడుగా పిలువబడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. నీ హృదయమందు సున్నతి పొందనంటే హృదయంలో ఏటి కల్మషం లేకుండా దేవుని సన్నిధిలో నీ యొక్క తప్పిదాల దోషాలను ఒప్పుకుంటూ, మరీ ఆ తప్పిదాల దోషాలని హృదయంలో నిలవనీయకుండా దేవుని వాక్యం ఏదో నిలబడుతూ, ఆ వాక్యం ద్వారా దేవుని సన్నిధిలో నేను పరిశుద్ధపరచుకుంటూ, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వైపు చూస్తూ సున్నతి పొందినట్టు వాడుగా, అనగా యేసు రక్తంతో కడగబడిన వాడుగా, నాట్ ఓన్లీ అవుట్వర్డ్ క్లెన్జినెస్, బాహ్యంగా నీవు శుద్ధీకరించబడినవాడు కాకుండా అంతరంగంగా శుద్ధీకరించబడినవాడుగా. అందుకనే దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తం లేదు. ఇంతవరకు నీ మనసు కృంగిపోతున్నది. ఎందుకో తెలుసా? నీ మనస్సు ఆయన వైపు నువ్వు తెప్పలేదు కనుక, నీ మనస్సు ఆయన వైపు చూడలేదు కనుక, నీ మనసులో ఆయన వాక్యం ఉండలేదు కనుక, నీ హృదయంలో ఆయన నువ్వు స్తుతించలేని స్థితి, దౌర్భాగ్య స్థితిలో ఉన్నావేమో. మనం ఈ సమయంలో గమనించుకుందాం. నేను క్లుప్తంగా చెప్తున్నాను వాక్యాన్ని. గమనించినట్లయితే దావీదుకి ఆ యొక్క సౌలుకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, తన హృదయమందు సున్నతి పొందినవాడు, కల్మషం లేనివాడు, నిష్కపటంగా ఉన్నవాడు, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి సిద్ధపడినవాడు, దేవుని శక్తి కలిగినవాడు. కనుక ఆ శక్తి చేతనే తను వెళ్ళగలుగుతున్నాడు. అంటాడు రాజుగారు, అంటారు, సరే నువ్వు బాలుడురా, వాడిని జయించలేరంటే బాలుడేం కాదు, కావాలంటే నా సాక్ష్యం విన్నావు కదా, ఒకప్పుడు వెళ్ళినప్పుడు దాన్ని కొట్టి చంపేశాను, ఆఫ్టర్ ఆల్ వీడు కూడా వాళ్ళు ఒకడవుతాడు అని సవాల్ చేస్తున్నాడు. చిన్నవాడైనా బాలుడైనా సవాల్ చేస్తుంటే
అందరికీ ముద్దు మురిపంగా ఉండొచ్చు, కానీ ఈ యొక్క రాజుగారికి భయమే. వీడు పోయి ఏం చేస్తాడో ఏంటో, నా పక్షంగా వీడు యుద్ధం చేస్తాడా, వీడు ఓడిపోతే నేను ఓడిపోతాను కదా, నా రాజ్యాన్ని వదులుకోవాల్సి వస్తుంది కదా అని భయం చేత అయితే ఒక పని చేయరా అని వాడిని పిలిచి తన యొక్క వస్త్రాన్ని, తన దుస్తులను, తన యొక్క ఆ యొక్క యుద్ధపు వస్త్రాలని ధరింపచేస్తూ అతను వేసుకున్నాడట. సరి చేసుకుంటే అంటాడు, తనకు అది వాడుక లేదు కనుక, వేసుకొని చూసుకున్నది వాడుక లేదు కనుక అంటే, అయ్యా నాకు ఇది వాడుక లేదయ్యా. చూసారా, మీరు గమనించారా? యుద్ధం చేయడానికి, పరిస్థితుల మధ్య యుద్ధం చేయడానికి నీకు వాడుకైన దాని మీద కాదు, కానీ దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడాలి, దేవుని ఆత్మ మీద ఆధారపడాలి. ఇతను దేవుని ఆత్మ పొందినవాడు కనుక వాడుకైన వాటి మీద ఆధారపడలేదు. ఇతనికి వాడుకైందంటే రాజవస్త్రాలు లేక యుద్ధపు వస్త్రాలు, కవచము, డాలు, ఇవన్నీ, ఆ శిరస్నానము, ఇవన్నీ. ఇతను అంటే నాకు ఇది అలవాటు లేదయ్యా, నాకు వాడుక లేదు. ఇదిగో నీవు ఈ రోజున నీ పరిస్థితుల మీద యుద్ధం చేయడానికి, లేక నీ ఉన్న పరిస్థితిలో నీకు రోగం మీద యుద్ధం చేయడానికి, లేక నీకున్న అప్పుల మీద, నీకున్న పరిస్థితుల మీద యుద్ధం చేయడానికి వాడుకగా అలవాటు చొప్పున యుద్ధం చేస్తున్నావా, లేక వాడుక లేకుండా దేవుని యొక్క శక్తి చేత, ఆత్మ చేత యుద్ధం చేయగలుగుతున్నావా? ఒకసారి నేను పరిశీలించుకో. కనుక అది తీసి పడేశాడట. నాకు ఇది అలవాటు లేదని వెళ్ళిపోతున్నాడు, చేతిలో కర్ర పట్టుకున్నాడట, వెళ్ళిపోతున్నాడు. వాడిని చూసి వీడంటాడు, ఒరేయ్ నేను కుక్కనరా నా మీదకి వస్తావరేంట్రా అని అంటే వాడి గురించి వాడే చెప్పుకున్నాడు అన్నమాట సాక్ష్యం. అంత అజరమైన వాడు, అంత శక్తి గలవాడు. ఈ పిల్లోని చూసి వాడు రూపాయి సైన్యుడు చూసి వాడిని ఈసరించి అనే మాట మనం చూస్తాం. వాడు రూపడింటో చూసి, అంటే మనం చూసాం, ఇతను సుందరుడును రూపసేనుడు చూసే ఆయన అభిషేకిస్తే అతను చదువు, ఆ మాట చదువుదాము. అతను బాలుడై ఎర్రటివాడును రూపసేంటర్ చూసి తృణీకరించిన, రూపసేంటర్ పై రూపం చూసి తృణీకరించాడు, కానీ లోపల తన శక్తిని తను గ్రహించలేకపోయాడు. రూపం చూసి నేను కర్ర తీసుకొస్తున్నావు, నేనే కుక్కనరా అంటే వాడి సంగతి వాడి చెప్పుకున్నాడు. చంద్రుడు అంటారు, నన్ను తడుతున్నావంటే, కొంతమంది అంటారు కదా, నేను ఇలానా అంటే, అలానే నువ్వు అలా ఉన్నావు కదా, అలానే అన్నావు. వాడి నోట వాడు పలుకుతున్నాడు. కానీ వెంటనే వాడు వెళ్ళి ఏట్లకి వెళ్ళాడట, 5 నున్నటి రాళ్ళను ఏరుకున్నాడట. తన కవిలలో లేక తన యొక్క చిక్కంలో పెట్టుకున్నాడట. వెళ్ళాడు గబగబా, వాడి మీదకి వెళ్తున్నాడు. ఒక్క రాయి తీసుకున్నాడు, గిరగిరగిర తిప్పాడు. పడితే వెళ్ళి వాడు చక్కగా నుడితి మీద పడింది. వాడు బొక్కబోర్లా పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. చేతి మీద ఏం లేదు, చేతిలో ఆయుధం లేదండి. ఏమిటి ఆ శక్తి? లోయలో ఉన్న రాళ్లను ఒక్కటి ఏరుకున్నాడండి. ఆ రోయ పరిశోధించిన రాయి, పరిశోధన రాయి. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నాకు పరిశోధన రాయిగా మనం చూస్తాం. ఆ రాయితో వాడి తలని చెత్తగొట్టాడు. హల్లెలూయా. ఆఖరిగా మాట చెప్పి ముగిస్తాను. మీరు గమనించినట్లయితే వాడి రాయి నుది మీద సరిగ్గా నుది మీద తగిలిందట. వాడు ఎన్నో రకాలుగా వేసుకున్నాడు, డ్రెస్సులు వేసుకున్నాడు, దాన్ని ఏమీ కాపాడలేకపోయింది. మనం గమనిస్తాం, చాలామంది నాయకులు కానీ, చాలామంది ఈ యొక్క పరిపాలించే వాళ్ళు కానీ కవచాలు వేసుకుంటారు, ఏది వాడి మీదకి ఏవి రాకుండా ఉండాలని. కానీ ఎక్కడో ఒక చోట మూలపడుతుంది. మన ప్రియతమ ప్రైమ్ మినిస్టర్ ఇంతకుముందు ఇందిరాగాంధీ జరిగింది అదే. అంత కవచం వేసుకుంది, కానీ సరిగ్గా ఆ కవచం తీసేసిన సమయంలో ఆ తుపాకీ వెళ్ళి ఆమె గుండెల్లోకి చొచ్చుకుపోయిందిగా మనం చూస్తాం. ప్రేమ దేవుని వారు గమనించండి, కవచాలు నీకు పనిచేయవు, నీకు అడ్డుగోడగా ఏది నిలబడదు. యేసు రక్తం మాత్రమే, యేసు పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే, పరిశుద్ధాత్మలో నిలబడితే మాత్రమే, దేవుని వాక్యం ఉంటే మాత్రమే నిన్ను కాపాడగలదు. కనుక వెళ్తున్నాడు, రాయి వేస్తున్నాడు, నుదురు మీద తగిలింది, బోర్ల పడ్డాడు,
పరిగెత్తుకు వెళ్తున్నాడు. చేతిలో ఏ ఆయుధం లేనివాడు వాడి కత్తి తీసి వాడి తల తెగ నరికి చేతిలో పట్టుకుంటున్నాడు. అందరూ జయము 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 అని అరుస్తున్నారు. వాడు తమ వీరుడు పడిపోవడం చూసి ఆ యొక్క ఫిలిష్తీయులు సైన్యమంతా పారిపోతూ ఉంటే మీరు వారిని తరుముకున్నారు. కానీ వీడు మాత్రము వాళ్ళంతా దోచుకున్నారట. వీడు మాత్రం వాడు తల మాత్రం తీసుకుని వెళ్తున్నాడు. రాజు ముందు నిలబడుతున్నాడు. ప్రేమందేవులరా, ఈ రోజున వాక్యం ఉంటున్న నీ జీవితంలో ఏ స్థితిలో అయినా సరే పరిశుద్ధాత్మ శక్తి చేత ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళగలిగితే నీకు ఏది కూడా నేను ఎదుర్కోలేదు, ధైర్యంగా నిలబడగలగాలి. కరోనాను ధైర్యంగా నువ్వు ఎదుర్కోగలవు. నీ కుటుంబం మీదకి రాదు, నీ పిల్లల మీదకి రాదు, నీ ఉద్యోగం మీదకి రాదు, నీ వ్యాపారం మీదకి రాదు, ఏ పరిస్థితి మీదకి రాదు. నువ్వు భయపడనక్కర్లేదు. యేసు రక్తంతో మనం కడగబడ్డాం. ఏ అపాయము నీ గుడారము సమీపించిన వాగ్దానం ఉంది. కనుక ఏం చేయాలంటే మరొక్కసారి నీ ఉదయాన్ని దేవునికి అప్పచెప్పుకోవాలి. బాహ్యంగా కాకుండా అంతరంగంగా నీ ఉదయాన్ని నువ్వు దేవునికి సమర్పించుకుంటూ ఆ రక్తంతో కడగబడుతూ, ఎక్కడ నీలో తప్పిదం ఉన్నట్లయితే, దోషం ఉన్నట్లయితే దాన్ని ఒప్పుకొని ఎప్పటికప్పటికి శుద్ధీకరించబడుతూ, ప్రభా ఇక పరిస్థితుల్లోంచి నేను లేవనెత్తయ్యా, నాకు త్వరగా విడుదల దయచేయనైనా, ఇంతకాలము నీకు రెక్కల నీళ్ళను దాస్తున్నావు, వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా, ఇందులోంచి నేను బయటికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదయ్యా, నీ కాపుదలో ఉంటాను, నీ భద్రతలో ఉంటాను. నీవు సెలవి ఆ రోజున ఆ యొక్క ఓడలోంచి బయటికి వచ్చినట్టుగా టిల్ దట్ టైమ్ లార్డ్ ఐ విల్ నీ యొక్క వస్త్రపు నీ యొక్క నీడలో నేను మణిగి ఉంటాను అని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు నీ పట్ల కార్యం చేయనుగాక. ఆనాడు ఆ ఓడలో ఉన్నవారు సేవ్ అయినట్టుగా ఈరోజు నీవు ఉన్నట్లయితే సేవ్ అవుతావు. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మనతో నా స్తోత్రం మరోసారి పాసుకు వస్తాను తండ్రి. క్లుప్తంగా ప్రభావ మరి సమయం మాత్రమే కాదు, మాకు పరికరాలు లేనందువలన ఒక క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. విన్న వాక్యాన్ని మీరు ఆస్వాదించండి, బలపరచండి, దీవించండి. వాక్యం ఎంతసేపు చెప్పాను ముఖ్యం కాదు, కానీ వాక్యం సారాంశాన్ని గ్రహించి వారు కూడా బలవంతులుగా నీకు వచ్చే ప్రతిదాన్ని ఎదుర్కొనే కృపాని గురించి మాయం పొందమని, ఇది గురించి ఏ విధంగా అయితే మరి దావీదు వాడి తలను తెగ నరికాడు, అలా ప్రతి పరిస్థితిలో తెగ నరికే శక్తిని, బలాన్ని మాకు కలిగించండి. ఈ విషయంలో మేము కుంగిపోకుండా కృంగుదలేని వారంగా చేతులెత్తి నిన్ను స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ నీ వైపు చూస్తే కృప మాకు అనుగ్రహించి మాయం పొందమని చేతికి అప్పగించుకున్నాను. కృపను నడిపించండి. యేసు దివ్యనామన అడిగి పొందుకున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య ఆదరణ సమాధానము కూడిన మనుషులకుని ఆయన రాకడ పర్యంతము తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. వాక్యం నా ప్రియ సోదరి సోదరుడా గమనించండి. మరలా రేపు ఉదయ కాలము 10 గంటలకి ఆరాధనలో మనం పాల్గొందాం. దేవుని దీవించును గాక. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల వేళ దేవుని వాక్య నిమిత్తమై కూడుకున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వారమంతా మరి అదే రీతిగా